ఏపీలో ఇవాళ నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల కానుంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పాలక మండలిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ గుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అయితే ఈ క్రమంలోనే మూడో జాబితా కూడా ఉంటుందని సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో ఇవాళ నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల కానుంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పాలక మండలిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్లుగా కూడా సమాచారం. ఇక దసరా ఉత్సవాల కోసం దుర్గమ్మ గుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ క్రమంలోనే మూడో జాబితా కూడా ఉంటుందనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. భవాని, ఏపీలో నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి కోలాహలం కొనసాగుతా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే చంద్రబాబు ఉత్తమ ప్రభుత్వం అయితే మాత్రం దాదాపు 20 మంది చైర్మన్లతో పాటు పూర్తి స్థాయి జాబితాను కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యం. మరి రెండో జాబితా కూడా ఈ రోజు విడుదల చేస్తారనేటువంటి ఒక సమాచారం కూడా ప్రభుత్వం అందుతా ఉంది. మరి అందులో భాగంగానే దాదాపుగా చూసాం 20 మందితో కూడినటువంటి తొలి జాబితా విడుదలైనటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి పదవుల దగ్గర వారిలో దాదాపు 16 మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారైతే, 3 జనసేన పార్టీకి చెందినటువంటి వారు, 1 బీజేపీకి చెందినటువంటి వారు, మొత్తం 20 మందికి కూడా నామినేటెడ్ పోస్టులు అయితే మాత్రం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం వారికి కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ల నియామకం చేసింది. మరి చేసినటువంటి అనంతరం మరి రెండవ జాబితా కూడా ఈ రోజు విడుదల చేసేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే సచివాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క నామినేటెడ్ పోస్టులపై కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా కూటమికి ఎంతమందికి ఇస్తారు, అదేవిధంగా జనసేనకి ఎన్ని నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తారు, దాదాపుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా మరొక 2 పోస్టులు కేటాయించాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. దాదాపు మరి తిరిగి మరలా ఈ రోజు కూడా ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో భర్తీ కాబోతా ఉన్నాయి. మరి ఇప్పటికే చంద్రబాబు అధ్యక్షతన పాలకవర్గం మంత్రి మండలి సమావేశం కూడా జరుగుతా ఉంది. ప్రస్తుతం సచివాలయంలో ఈ యొక్క సమావేశం ముగిసినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జాబితా కూడా విడుదల చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 99 మందితో కూడినటువంటి మొదటి నామినేటెడ్ పదవుల జాబితాకు సంబంధించి కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఎస్టీలకు ఒక పెద్దపీట వేస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతా ఉంది. దాదాపుగా 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దక్కడంతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా 20 కార్పొరేషన్లకు చైర్మన్లు కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 99 పదవుల్లో యువతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావిస్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారందరికీ కూడా సామాన్య కార్యకర్తలను సైతం కూడా చంద్రబాబు పదవులు కేటాయించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇందులో యువతకు ముఖ్యంగా పెద్దపీట వేస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా యువత పెద్ద మొత్తంలో కూడా ముందుకు వచ్చి కష్టపడి పనిచేశారు. కాబట్టి మరి దానికి సంబంధించి యువతకు పెద్దపీట వేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే యొక్క రెండవ జాబితాకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక కసరత్తు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తానే ఉన్నారు. ఇప్పటికే నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టుల కోలాహలం అయితే మాత్రం ప్రారంభమైంది. మరి రెండవ జాబితాలో తమకంటే తమకు ఒక సీట్లు దొక్కుతాయి అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఆయా సంబంధించిన పార్టీ నేతలు అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏపీలో ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం మొదటి నుంచి
ఒక ఆలోచన విధానంతో అడుగులు ముందుకు వేస్తా ఉంది. ఎందుకంటే ఆ పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎలవెన్స్ లో ఉన్నారు కాబట్టి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలతో సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కూడా చేయాలని చెప్పి భావించింది కాబట్టి మరి ఈ రోజు ఆయా సంబంధించిన పార్టీ నేతలతో కూడా సమాయత్తం అవుతారు. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా ప్రక్షాళన చేసినటువంటి అనంతరం ఇక ఈ రోజు ఈ యొక్క నామినేటెడ్ సంబంధించిన పోస్టులకి సంబంధించి కూడా చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ ఈ పోస్టులపై ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉంది భవాని. మరి ప్రస్తుతం పాలక మండలి అదే విధంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా మరోవైపు టీటీడీ పాలక మండలిని సైతం కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఈ రోజే ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గత బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో బ్రహ్మోత్సవాల తర్వాత పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి టీటీడీ పాలక మండలిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క దసరా ఉత్సవాలకు సంబంధించి కూడా దుర్గా గుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీ ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా కూడా రాష్ట్రంలో ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి వాటిపై ఇప్పటి వరకు ఒక సందిగ్ధత వాతావరణం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క చైర్మన్లే కాకుండా అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు అదేవిధంగా ఆలయాలకు సంబంధించినటువంటి ఈవోలు పూర్తి స్థాయిలో కూడా భర్తీ చేసేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం అయితే మాత్రం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పాలి. మరి ఈ రోజు కూటమి సంబంధించినటువంటి నేతలతో సమావేశమైనటువంటి అనంతరం కూడా రాష్ట్రంలో నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్టులు ఎవరెవరికి ఇస్తారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ప్రస్తుతం రాష్ట్రంలో అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన పాలక మండలి సమావేశం ముగిసినటువంటి అనంతరం ఈ యొక్క నామినేటెడ్ పోస్టులపై కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.